మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కోదాడలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొలం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చని, కానీ వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని అన్నారు. అధికార అహంకారంతో మాట్లాడే నాయకులకు ప్రజలు తగిన సమయంలో సమాధానం చెబుతారని హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులపై ద్వేషాన్ని పెంచేలా, ఉద్రిక్తతలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం బాధ్యతాయుతమైన నాయకత్వానికి నిదర్శనం కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ని బదనాం చేయడానికి ఉపయోగంలో ఉన్న మేడిగడ్డ పంప్ హౌజుల్ని, కన్నెపల్లి పంప్ హౌజుల్ని ఆన్ చేయకుండా రైతుల్ని వివక్షకు గురి చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉంటే సమాధానం చెప్పడానికి, పనిచేయడానికి చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి రాత్రి పంట పొలాలు ఎట్లా పండుతాయని చెప్పేసి విలేకరులు ప్రశ్నిస్తే వాళ్ల గొంతు కోసి నెత్తురు చల్లండి, ఆ నెత్తురుతోని పంటలు పండుతాయని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన ఈరోజు కేసీఆర్ గారిని నీళ్లు ఇవ్వమని చెప్పేసి టీఆర్ఎస్ అడుగుతూ ఉంటే దద్దమ్మ లాంటి సమాధానాలు చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ఆ సీట్ నుంచి తొలగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.